హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బజాజ్ హౌసింగ్ ఐపీఓ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఐపీఓ డేట్ చూసినట్లయితే సెప్టెంబర్ 9, 2024 టు సెప్టెంబర్ 11, 2024. ఇక ఫ్రెండ్స్, ఫేస్ వాల్యూ చూసినట్లయితే 10 రూపీస్ పర్ షేర్. ఇక ఫ్రెండ్స్, ప్రైస్ బ్రాండ్ చూసినట్లయితే 66 to 70 రూపీస్ పర్ షేర్ అయితే ఉంటుంది. మీరు త్వరగా పర్చేస్ అనేది చేయండి. ఇక ఫ్రెండ్స్, టోటల్ ఇష్యూ సైజ్ చూసినట్లయితే అగ్రిగేటింగ్ అప్ టు 6 crores వరకు అయితే ఉంది. ఇక ఫ్రెష్ ఇష్యూ చూసినట్లయితే అగ్రిగేటింగ్ అప్ టు 3 lakhs crores వరకు అయితే ఉంది. ఇక ఆఫర్ ఫర్ సేల్ చూసినట్లయితే ఫ్రెండ్స్ అగ్రిగేటింగ్ అప్ టు 3000 crores. ఇక ఫ్రెండ్స్, ఇష్యూ టైప్ అయితే బుక్ బిల్ట్ ఇష్యూ ఐపీఓ. లిస్టింగ్ ఆల్ చూసినట్లయితే బీఎస్సీ ఎన్ఎస్సి. షేర్ హోల్డింగ్ ప్రీ ఇష్యూ చూసినట్లయితే 7,000 crores వరకు అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక ఐపీఓ ఓపెన్ డేట్ అయితే సెప్టెంబర్ 9, 2024. ఇక క్లోజ్ డేట్ అయితే వెన్స్డే సెప్టెంబర్ 11, 2024. ఇంకా బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ అయితే థర్స్డే సెప్టెంబర్ 12. అలాగే ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్స్ ఫ్రైడే సెప్టెంబర్ 13. క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డీమేట్ సెప్టెంబర్ 13. లిస్టింగ్ డేట్ సెప్టెంబర్ 16. ఇక కట్ ఆఫ్ టైమ్ ఫర్ యూపీఐ మ్యాండిడేట్ కన్ఫర్మేషన్ అయితే సెప్టెంబర్ 11, 5 PM. ఇక ఫ్రెండ్స్, అప్లికేషన్ అలాగే లాట్స్ షేర్స్ అమౌంట్ అయితే చూసినట్లయితే రీటైల్ మినిమం అయితే 214 షేర్స్ అయితే ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్, అలాగే రీటైల్ మ్యాక్సిమం షేర్స్ 2782 అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.